కెన్ స్టిల్ స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ రియలీ మ్యాటరింగ్ ఫర్ ఆల్ దిస్. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆ వాహనం వచ్చినప్పుడు నాకు ఏడవలో తెలియదు, నవ్వా తెలియలేదు. ఎవరైతే నీ దేవుని దగ్గర డబ్బులు లేవన్నారో ఫోటో పంపించాను. నా దేవుడు నాకు కొత్త కారు ఇచ్చాడని పెట్టా. దెర్ ఇస్ నో రిప్లై. ఆ తర్వాత నెక్స్ట్ నేను పెట్టింది, నా దేవుడు నా దగ్గర చెత్త తీసి కొత్తది ఇచ్చాడు, మేలు ఇచ్చాడు. నా దేవుడు నాకు మేలు చేసే దేవుడు, నా దేవుడు నమ్ముకో అని చెప్పా. దాని తర్వాత అయినా నెమ్మది లేదండి. దేవా నన్ను వాడుకో. ఇంకా నా భార్య చెప్తా ఉంది, ఏడుస్తూనే ఉంటా. ఎందుకు ఏడుస్తాను తెలియదు, కంట్రోల్స్ నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఏడుస్తూనే ఉంటా. దేవా నన్ను వాడుకో, నా మాట చెప్తే ఈరోజు కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ దట్ మచ్ ఇట్ కేమ్ ఇన్ టు మీ. దేవా నన్ను వాడుకో, యూజ్ మీ లార్డ్. నువ్వు గాడిదని వాడుకున్నావు కదా, నన్ను వాడుకో. నేను తప్పు చేస్తూ కొట్టు తిట్టు ఏదైనా చేయి, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను వాడుకో. దాని తర్వాత అనేక మీటింగ్స్లో పరిచయం చేస్తూ ఒక మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఒక నూతన పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు. నన్ను మీరు చెప్పింది బాగానే ఉంది బ్రదర్, మీరు పంపించినా కూడా మా నాన్నగారు వదలరండి నన్ను. కానీ ఆ విషయాన్ని మర్చిపోయాను. దట్ వాజ్ ఆగస్ట్. సెప్టెంబర్ కేమ్. కన్ఫ్యూజన్, స్ట్రెస్, ప్రెషర్. నాట్ రియల్లీ మై స్పేస్, నాట్ రియల్లీ మై టైం. ఐ డోంట్ మీన్ ఎనీ నెగిటివిటీ. ఇట్ ఈస్ లైక్ మా కుటుంబం ఎలా ఉంటుందంటే, నెంబర్ ఆఫ్ 8-10 కుక్స్ ఫర్ 1 డిష్. వండగలరా? 10 మంది కలిపి ఒక కూర వండితే ఏమవుతుంది? వండలేరు. 10 మంది 10 స్థలాల్లో వండితే 10 మందికి దీవెన. అందరూ ఒకే స్థలంలో చేయాలంటే లిటరల్గా ఎలా ఉంటుంది? ఉద్యోగ సభలో చెప్తాము, ఫస్ట్ ఒకరు వస్తారు 5 నిమిషాలు మాట్లాడు, నెక్స్ట్ వస్తారు 5 నిమిషాలు, నెక్స్ట్. అక్కడ ఏముంది స్వేచ్ఛ? నేను అంటాను, అదేదో నాన్నగారి కూతురితో ఉత్తిగా పడేసి పోతా ఉంటారు కదా. మనకి ఏదో టైం అవ్వాలని ఎందుకు? దేవుని ఆత్మకార్యం జరగాలి. ఎవరు వాడబడుతున్నారు ముఖ్యం కాదు, కానీ ప్రతి ఒక్కరు దేవుని చిత్తంలో ఆయన నిర్ణయించిన విధానంలో వాడబడాలి. దట్ ఈస్ వెన్ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడింది. అగైన్ ఎ విజన్. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వారికి వస్త్రాన్ని ధరించు చేయి, విరిగిన వారిని బలపరచు. there was words going on, resonating. నేను దేవుణ్ణి అడిగాను, ఆ ముందు ఆ విషయం చెప్పాలి. ప్రభువా, జీవితం ఇలాగ వెళ్తలేదయ్యా, ఇలాగ సేవ లేదు, ఇలాగ కుటుంబ పోషణ లేదు. 2 విషయాలు అనుకుంటున్నాం ప్రభువా, ఏం చేయాలో నువ్వే చెప్పు ప్రభువా. 1, ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. గతంలో విడిచిన పెట్టి దానికి వెళ్ళి మరలా బిజినెస్ చేసుకుని వెనకాల ఉండి నీ సేవలో వెళ్తాను. ఎందుకంటే మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. లేకపోతే సంపూర్ణంగా నీ సేవలోకి వచ్చేది. సంపూర్ణంగా సేవలోకి రావాలని నువ్వు పిలుచుకో, లేకపోతే నేను ఇక్కడికి వెళ్తా. ఏదో ఒకటి చెప్పు ప్రభా, నీ ఇష్టం. నీకు నేను పనికి రానంటే చెప్పు ప్రభా, నన్ను వాడుకో అంటే చెప్పు ప్రభా. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలాగ మాట్లాడాడండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వస్త్రాన్ని ధరింపు చేయి, ఆల్ దిస్ థింగ్. దెన్ ఐ స్టార్టెడ్ టు డూ ఇమీడియట్లీ. చెన్నైలో స్లమ్స్కి వెళ్ళి, లేకపోతే రోడ్ సైడ్ వెళ్ళి రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఆహారం పంచుతాం. జెసి ఉంటుంది, ప్యాక్ చేస్తాం, తీసుకెళ్తాం. ఇంకా నా పని ఇదే, ఇంకేం పని ఉంది? ఎలాగుండంటే రోడ్లోకి వెళ్తాను, కారు రోడ్ సైడ్ ఆపుతా, దిగుతా. నైట్ పడుకుని ఉంటారు అడుక్కున్న వాళ్ళు, పక్కకి వెళ్ళి కూర్చుంటాం వాళ్ళతో పాటు. వారి ముందే పొట్లం అయిపోతా, తింటా ఉంటాను. చూస్తారు, ఆకలేస్తుందా అని అడుగుతా, రా అంట, పెడతా. వారితో నా డిన్నర్ ఉంటుంది. తినేటప్పుడు అనేక సార్లు వారు సాక్ష్యాలు వినేటప్పుడు గుండె పగిలిపోతుందండి, బాధ, భారము. ఒక ముసలాయన వచ్చి, సాపడు చిరికాయా, తినడానికి ఏమైనా ఉందాయా? ఏం చేసేవారు నువ్వు అని అడిగా. ఐఎమ్ ఎ బ్యాంక్ మేనేజర్ అని స్టార్ట్ చేశాడు ఇంగ్లీషు. ఓయ్, ఎంత వయసు? ఐఎమ్ 74 years old. Why are you here? My children kicked me out of my house. They took my property. All 3 girls took my property. They don't want me. My wife died. ఆయన చెప్పిన మాటలు చెప్తా ఉంటే బాధ. మరి ఏం చేస్తావు నువ్వు? వారికి నేను వద్దన్న తర్వాత నేను అక్కడ ఉండదలుచుకోలేదు. ఇప్పుడు కాగితాలు ఎత్తుకొని రోడ్డు మీద తిని బ్రతుకుతున్నాను నేను. అంతా మాట్లాడుతూ, చక్కగా వారితో మాట్లాడుతూ, ఆదరిస్తూ
చివరిలో నేను మాట్లాడుతా, నన్ను ఎవరు పంపించారు తెలుసా అని అడుగుతా. తెలియమే, తెలిసే అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. ఎవరు? యేసప్ప పంపించారుపా, యేసే పంపించాడు. ఆ మాట విన్నప్పుడు ఎంత ఆదరణ నాకు కలుగుతుంది తెలుసా. నేను వచ్చింది ఊరకే కాదు, నేను ఆయన సహాయం చేస్తాను రాలే, ఆయన నాకు సహాయం చేస్తాను, నేను అక్కడికి వెళ్ళాను. మనం అనుకుంటాం మన వాళ్ళకి నో 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 బికాస్ ఐ వాంటెడ్ కంఫర్ట్, ఐ వెంట్ దేర్ అండ్ హీ సేయింగ్ డోంట్ వరీ, గాడ్ సెంట్ యూ, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, డోంట్ వరీ. అలాగా అనేక సార్లు అది చేసుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను అదే అని. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు అన్న. ప్రభా ఏంటి ప్రభా, చేస్తాం కదా ప్రభా. పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు, వాక్యమనే ఆహారం పెట్టు, వాక్యమనే ఆహారం పెట్టు. వస్త్రాలు అన్నప్పుడు అప్పటికే వస్త్రాలు ఇస్తా ఉండేవాడిని. దేవుడు అన్నాడు, నీతి అనే వస్త్రం ధరింపజేస్తానికి పోయి పని చేయ. నువ్వు రక్షణ కావాలి వారికి. నువ్వు ఇచ్చే బయట వస్త్రం కాదు, మళ్ళీ మాసిపోతుంది. రక్షణ వస్త్రం అవసరం, నీతి అనే వస్త్రం అవసరం. విరిగిన హృదయాలు ఉన్నారు, వాళ్ళని బలపరచు. నేను అంటున్నా, ప్రభా నేనే విరిగి ఉన్నాను, నాకే అర్థం కావట్లేదు. నాకేంటంటే దేవుడు నువ్వు చేయి, అప్పుడు నువ్వు ఆకు వాడక ఫలించే చెట్టులాగా ఉంటావు. నువ్వు యూ విల్ బి లైక్ ద వెల్ వాటర్డ్ గార్డెన్స్. సరే ప్రభా, మరి ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? నిజంగా చెప్తానండి ప్రభా, నేను చెన్నైలో చేయనయ్యా, నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మా అన్నయ్యలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను ఏదో స్టార్ట్ చేస్తానంటే వాళ్ళు అనుకుంటారా, వాళ్ళు అనుకో అక్కర్లే, అందరూ ఉంటారు కదా 10 మంది. నాన్నకు విరోధంగా పెట్టాడు రా బాబు అని, వద్దే గొడవ ప్రభా, వద్దే వద్దు. నేను ఉన్నది వెళ్ళి మా నాన్నగారితో చెప్పాను, డాడీ ఇలాగ అనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది, సంథింగ్ కాలింగ్ డాడీ. సీ ఐ ఆల్వేస్ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు టాక్. రాత్రులు కూర్చొని మాట్లాడేవాడిని. ఆయన ఎడిటింగ్ చేస్తూ ఉంటే సీరియస్గా పక్కకి వెళ్ళి నిలబడతా, మాట్లాడచ్చా అని అడుగుతా. నాకు తెలుసు ఆయన టైం అయిపోతుంది, ఎందుకంటే నేను అంతసేపు గంటల సేపు మాట్లాడతా, మరలా అంత గంటలో ఆయన నిద్రపోకుండా పని పొద్దుట వరకు చేయాలి. కానీ వెయిట్ చేసి ఇంకా తట్టుకోలేక అడుగుతూ ఉండేవాడిని. అప్పటికి నా భార్య 6th month ప్రెగ్నెంట్. ఆ మాటలు వచ్చింది, నాన్నగారు అన్నారు, వై డోంట్ యూ గో సమ్వేర్, టేక్ ఎ బ్రేక్. జెస్సీ కూడా హైదరాబాద్ కదా, హైదరాబాద్కి వెళ్ళొచ్చు కదా కొంతకాలం, మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది, నీకు కూడా కొంచెం రిలాక్స్మెంట్ ఉంటుంది. హైదరాబాద్, నో అఫెన్స్, టుడే ఐ లవ్ హైదరాబాద్, కానీ ఆ రోజు ఐ హేటెడ్ హైదరాబాద్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళమంటే నేను హైదరాబాద్ వెళ్ళానంట. ఎందుకంటే అప్పుడు ముందు ఉన్న ఒపీనియన్స్ అంతా వేరు నాది. అంతకుముందు చిన్నప్పుడు వచ్చే ప్రతిసారి ఆ ప్రాపర్ చార్మినార్ సైడ్కి వెళ్తాము, ఆ మనుషులను చూస్తాము, ఆ మాటలు చూస్తాము, ఊరు ఇట్లే ఉంటారు వీళ్ళంతా, వద్దురా బాబు. కానీ ఎప్పుడైతే నాన్నగారు ఆ మాట చెప్పారో ఆ పేరు పట్టుకున్నా. నేను నా భార్య ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను చెప్పాను మా డాడీతో, ఐ టుక్ సమ్ టైం. అప్పుడు నా భార్య 7వ నెల. నేను చెప్పాను, డాడీ నాకు అనిపిస్తుంది, గాడ్ ఈస్ టెలింగ్ మీ టు గో టు హైదరాబాద్, ఐ నీడ్ టు గో టు హైదరాబాద్, ఐమ్ గోయింగ్ టు గో సర్వ్ దేర్. ఏం చేస్తావు నాకు తెలీదు, ఎలాగెళ్తావు నాకు తెలీదు, ఎక్కడ ఉంటావు నాకు తెలీదు, ఎలా ప్రారంభిస్తావు నాకు తెలీదు. ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్, ఐ డోంట్ నో. దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్తాను. Within 6 days I hunt for a house. Within a week we started our journey. అన్నీ ప్యాక్ చేసుకుని అన్నీ బయలుదేరి నైట్ ట్రక్ వెళ్ళింది. లోడ్ ఏం పెద్ద ఉండవు, బట్టల డబ్బాలు, నా ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ స్టూడియో ఎక్విప్మెంట్. పొద్దుటే మా ఫ్లైట్, నైట్ ట్రక్ వెళ్ళింది. పొద్దుట వాజ్ మై అదర్ లగేజ్. దాని తర్వాత నైట్ మా ఫ్లైట్. అప్పుడు నా కారు అన్నీ వెళ్ళిపోతుంది. మా మమ్మీ ఏడుపు చూడాలి, నాకు అది ఇంకా కళ్ళు ముందు ఉంది. మా మమ్మీ అయితే తెగేసేది, నా బిడ్డ బ్రతికి ఏమైపోతుంది, నా బిడ్డ బ్రతికి ఏమైపోతుంది, ఏమా ఎలా ఏమైంది. షీ వాజ్ రిక్వెస్టింగ్ పీపుల్, షీ వాజ్ బెగ్గింగ్ పీపుల్, అయ్యా ఎవరైనా చూడండి అయ్యా, అయ్యా ఎవరైనా చూడండి అయ్యా, వెళ్ళిపోతున్నాడు అయ్యా, గర్భవతి భార్య వెళ్ళిపోతున్నాడు అయ్యా, ఎవరైనా చూడండి అయ్యా. మా మమ్మీ ఏడుస్తూ అంటే అమ్మ ముందు ధైర్యంగా, ఊరుకమ్మా, లాస్ట్కి ఏడ్చుకున్నాడు, దేవా నాకు ఎదురైతయ్యా, వాళ్ళు బాధపడనవద్దయ్యా, వీడేదో పిచ్చి పని చేస్తున్నాడు అనుకుంటున్నారయ్యా, వారికి అర్థం కావట్లేదయ్యా నేనేం చేస్తాను, నువ్వు పిలిచేమని వెళ్తున్నాను ప్రభా. ఆ చివరి ఫ్లైట్ తీసుకున్నాను, కేమ్ టు హైదరాబాద్. దట్ వాజ్ November 14th. Am I right?
November 15th was get together, నాన్నగారు గెట్ టుగెదర్. నాన్నగారు కూడా వచ్చారు వారు November 15th. November 16th మా ఇంట్లోకి తీసుకున్న ఇంట్లోకి ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాం. I had nothing, absolutely nothing, starting life from zero. I don't know మీరు ఎవరైనా లైఫ్ జీరోకి వెళ్ళి స్టార్ట్ చేశారేమో. నా జీవితంలో చాలాసార్లు లైఫ్ జీరోకి వెళ్ళి స్టార్ట్ చేశా. కూర్చుంటాను, ఒక కుర్చీ కూడా ఉండేది కాదు. మా నాన్నగారు ఒకటి అన్నారు, నీ విశ్వాసం నీ దేవుడు, నువ్వు పట్టుకో, నన్ను ఏం అడగద్దు. మా నాన్నగారు ఒకే సవాల్ ఇచ్చారు. నేను సేవ ప్రారంభించేటప్పుడు మా నాన్నగారు ఒక ఎర్ర సూట్ కేసు ఇచ్చారా, 100 రూపాయలు జోబులో పెట్టారా. పెళ్ళైన తర్వాత నన్ను మీ అమ్మని బాబాయ్ వెళ్ళరండి రా, పోయినరా అని చెప్పి పంపించారు. ఈరోజు నేనేమన్నా అయ్యున్నానంటే నా దేవుడు చేసిందిరా. ఐ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. అడిగితే ఏమని ఇస్తారు మా డాడీ, ఎవరని కాదు, అడిగితే ఏమని ఇస్తారు. ఐ సెడ్ ఐ విల్ నాట్ ఆస్క్. గర్భవతి వారి కూర్చుంటే దాని రెండింట్లో ఏదో ఒక టీవీ స్టాండ్ ఉంటే ఆ పక్కన కూర్చుంటుంది. తక్కువ రేట్, తక్కువ స్థలము, సింపుల్గా అయిపోయేది. జీవితంలో ఎప్పుడు పైన కూర్చొని తినేవాడిని. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టేబుల్ మేనర్స్, టేబుల్ అని టేబుల్ ఈటింగ్. ఎప్పుడైనా స్లమ్స్లోకి వెళ్తే ఆ మినిస్ట్రీ వాతో కూర్చుంటా కానీ మామూలుగా కింద కూర్చుని అలవాట్లేదు. సడన్గా కింద కూర్చుంటున్నా, ఇట్లా దగ్గర కాలు కూడా ఫోల్డ్ అవ్వదు. ఇప్పుడు తినాలి, ఎలా తింటా, ఇంత వంగాలి నాకు అంత కదా, ఇట్లా తింటా నాకు రాదు. సో ప్లేట్ పైకి పెట్టుకుని తినాలి. ప్లేట్ పైకి పెడితే మొదలు ప్లేట్లు కూడా లేదు, కాగితం ప్లేట్లు. సో చేతిలో కొంచెం కొంచెం వేసుకుని కొంచెం కొంచెం ఇలా తినాలి, లేకపోతే గోడ మీద ఆనుకుని తినాలి. దాని తర్వాత అలవాటు అయిపోయిందిలే. వారం 2 వారాల్లో ఆల్మోస్ట్ 3 months వీ హ్యాడ్ నథింగ్. ఐ డి నాట్ బై ఎనీథింగ్, ఐ డి నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. కానీ నా ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకటే ఉండింది. వచ్చిన 4వ రోజున, అంటే 3 రోజులు కరెక్ట్గా చెప్పాలంటే, ఆ రాత్రి ఆ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత ఆ రాత్రిలో దిగాము. ఆ ఫ్యామిలీ ప్రేయర్ కూడా చెప్పాలండి, ఐ హ్యావ్ ద విజువల్ బట్ ఇట్స్ టూ సెన్సిటివ్ దట్ యూ కెనాట్ సీ. మా కుటుంబం అందరూ వచ్చారు గెట్ టుగెదర్ అయిన తర్వాత టు సే గుడ్ బై. ఈ ఓపెనింగ్ నాన్నగారు ప్రేయర్ చేశారు. ఆ ప్రార్థనలో కూడా ప్రార్థన చేయండి అందరంటే అందరూ ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయమంటే ప్రార్థన రావట్లేదు, ఏడుపు వస్తుంది. కుటుంబం అందరూ ఇక్కడ ఉన్నారు చుట్టూ. ఇప్పుడు ఏమవుతారు వీళ్ళు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటి ఏడుస్తున్నాను. దేవా నాకు తెలియదయ్యా, నువ్వు రమ్మన్నా వచ్చానయ్యా, ఏం చేస్తాను తెలియదయ్యా, ఎలా బ్రతుకుతాను తెలియదయ్యా, ఏం జరుగుతుందో తెలియదయ్యా, నువ్వే ప్రభా, నీ ఇష్టం ప్రభా, ఏమైనా నీ ఇష్టం ప్రభా. దట్ వాస్ ద క్రై. అందరూ అనుకున్నారు ఇప్పుడు మంచి గేమ్ ప్లాన్తో వెళ్ళాడరా. చాలామంది అన్నారు వెళ్ళినోడు రాడరా. కొంతమంది అన్నారు 4 రోజులు ఉండలేడు, తిరిగి వస్తాడు చూడు, ఎట్లా ఉంటాడు అక్కడ. ఇట్ వాజ్ ఆల్ మిక్స్డ్ వర్డ్స్. కానీ ఆ రాత్రి అయిన తర్వాత గర్భవతిన్న భార్య అట్లే వంట చేసుకుంటా, నేను తను ఇంకా అన్ప్యాక్ చేసుకుంటా, సర్దుకుంటా ఉన్నాం. తను చాలాసార్లు చెప్పి ఉంటుంది, ఇందాక కూడా చెప్పింది, 27 weeks ఎర్లీ వాటర్ బ్రేక్. బిడ్డకి చాలా ఆపది, నీరు కారిపోతుంది. పక్కనే హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుని చూడండి, నా పరిస్థితి అనుకుని చూడండి. ఓ పక్క వెళ్ళొద్దన్నారు, ఓ పక్కన చేయొద్దన్నారు. అప్పటికే మేము వెళ్ళిన ఇంట్లో వాస్తు సరిలేదని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు కొత్త ఇంట్లోకి గర్భవతి వెళ్ళకూడదు అన్నారు. సో ఇలాగైందని అంటే వెంటనే ఇవన్నీ చెప్తున్నారు మనుషులు నాకు. ఒరే నా భార్య మరణ పడకలు ఉందిరా అంటే వాస్తు సరిలేదని చెప్పానా? అవసరమా? ఏం కావాలని అడగాలి. నేను వెళ్ళొద్దని ముందే చెప్పానా? ఈ మాటలకి ఇంకా ఈసీపోయిన చెప్పా. ఆ హాస్పిటల్లో తను ఉంది, ఎన్ఐసీలో పెట్టారు, నీళ్ళు కారుతున్నాయి. దే హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ దే క్యాన్. నాకు ఇంకా నిజంగా పిచ్చి పట్టిస్తుందంటే పిచ్చోని అయిపోతున్నాను అనుకున్నా. చేతులారా అన్ని నాశనం చేసుకున్నాను రా అనుకున్నా. ఆ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ పాత రోడ్ నెంబర్ 11 ఉంటుంది. అక్కడే మోకరించి అందరి ముందు, ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీ ఇష్టమయ్యా, నువ్వు రమ్మన్నావని వచ్చానయ్యా, తప్పు చేస్తుంటే క్షమించయ్యా,
నువ్వు రమ్మన్నావని వచ్చానయ్యా, నీ ఇష్టమయ్యా, ఏమైనా నీ ఇష్టం ప్రభా. ఇప్పుడు కూడా నా భార్యను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు నేను అడుగుతలేదు. నీ నామానికి మాత్రం అవమానం రావడం అవుతాయ్యా. సేవని వెళ్ళాడు, బిడ్డల్ని భార్యని చంపుకున్నాడు, నా మాట రానవుతాయ్యా. నీ ఇష్టం ప్రభా, నాకు ఒక్క సూచన చూపి ప్రభా. నువ్వు నా తోడున్నావంటే నాకు ఒక్క సూచన చూపి ప్రభా. షో మీ వన్ ఎవిడెన్స్ యు ఆర్ విత్ మీ. ఐ విల్ డూ ఎనీథింగ్ దట్ యు వాంట్. ఐ విల్ డూ ఎనీథింగ్ లార్డ్. షో మీ వన్ సైన్. యథార్థంగా ఇదే ప్రార్థన చేశాను, ఇలానే ప్రార్థన చేశాను. నేను ఆ మాట అడిగి తిరిగి వెళ్తాను అనుకున్న రిపోర్ట్స్ తీసుకుని, అంతలో నా భార్యని వెంటనే తీసుకెళ్తున్నారు వార్డ్స్ నుంచి బయటికి, స్కానింగ్ అనేదని. ఐ సెడ్ వాట్ హ్యాపెండ్. చెప్తారు ఉండండి. వెంటనే తీసుకెళ్ళి స్కానింగ్లో పెట్టి నన్ను లాట్కి అనుమతించారు. ఆ లాట్ అనుమతించినప్పుడు ఆ స్కానింగ్ చేసి ఆమె చెప్తుంది, ఈ రోజు వరకు నా బిడ్డలకి అందరికీ ఆమె స్కానింగ్ చేస్తుంది. టుడే షీ నోస్ మీ సో వెల్. బట్ ఆ రోజు ఆమె అనింది, ఉమ్ము నీరు ఏమాత్రం తగ్గలేదే, ఆశ్చర్యంగా ఉంది ఇంత నీళ్ళు పోయిన తర్వాత. రెండో మాట ఏంటి తెలుసా, ఈ కారే నీళ్ళు ఎలాగ ఆగిందో అర్థం కావట్లేదు. నాకు ఆ మాట అర్థం కాలేదు, బికాస్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఆ డాక్టర్తో మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ లోపల ఆమె రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె గ్లౌస్ లైక్ బలూన్ లాగా ట్యాప్లో నీళ్ళు నింపి ఆమె గ్లౌస్లో తన పెన్ను తీసుకుని ఒక గుచ్చి ఈ కారే నీరు ఆగుతాం సాధ్యమా అని అడిగింది. ఐ సెడ్ నాట్ పాసిబుల్. నీ భార్య విషయంలో అదే జరిగింది. చిల్లు పడి నీరు కారుతా ఉంటే అది ఆగిపోయింది. అది ఎలాగ ఆగిందో మాకు తెలుసుకున్నంత వరకు మేము పంపించామా, అవసరమైతే అబ్జర్వేషన్. నాకు ఇంకా లాట్ విశ్వాసం నా దేవుడు చేశాడు, నా ప్రార్థన ఆలకించాడు, నాకు తోడున్నాడు దేవుడు, అది చాలు. ఇప్పుడు చూసుకోదాం ఏం జరుగుతుందో, ఇప్పుడు చూపిస్తా ఏం చేస్తానో. నౌ లెట్స్ సీ హూ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్. తెలియని ధైర్యం వచ్చిందండి, తెలియని రోషం వచ్చిందండి. నా దేవుడు నాతో ఉన్నాడు అని చూపించిన తర్వాత ఇంకెవరికైనా భయం ఉంటుందా? I felt so strong. I said, do whatever you want. I'll see you later. Illa na bharati cheppanu. God is doing this. I don't want to talk any personal things because it might turn into offense on a public. But we were just all by ourselves. There was just one family couple that helped us. మాకడ ఎంతో మంది పట్టణంలో ఉన్నారు కానీ ఎవరు రాలే, అనాథల్లాగా విడిచేశారు. మా నాన్నగారు గెట్ టుగెదర్లో ఉన్నారు, గెట్ టుగెదర్ ముగించుకుని వచ్చి చూసిపోయారు. అండ్ దెన్ వాట్ ఈస్ నెక్స్ట్? అప్పటికే హాస్పిటల్ చినిపోయి ఆల్ మై క్రెడిట్ కార్డ్స్ స్వైప్డ్, ఎక్స్క్లూజివ్ పేమెంట్స్ ఆల్ డన్. ఐ డోంట్ హ్యావ్ మనీ టు ఈవెన్ ఫీడ్ మై వన్ సన్ జెడెక్ జాషువా. వాడికి తినిపించాలి, డబ్బులు లేవు. నేను ఎవరిని అడగదలుచుకోలే. ఐ నెవర్ ఆస్క్డ్ మై డాడ్ ఆల్సో. చేతిలో చూసుకుంటే 2,500 రూపాయలు ఉంది మిగిలింది. నేను అన్నాను, ప్రభా నా భార్య ఇంట్లో తెప్పించిన కొన్ని కాయగూరలు ఉంటే అన్నాను, నా బిడ్డ తింటాడు. 3 రోజులు నేను తిండి తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. 3 days. I said, God, this money I will start my calling. అప్పుడు ఈ 2,500 రూపాయలకి ఎక్కడ స్థలం వస్తుందని అడిగితే, ఇక్కడ ఆంప్షర్ బిల్డింగ్లో 4th floor or 2nd floor ఇక్కడ స్థలం ఉంది. మా మామగారు అన్నారు, నాకు తెలిసిన స్థలము కొంచెం డిస్కౌంట్లా మాట్లాడి నేను ఇప్పిస్తాను ఆ బడ్జెట్లోకి, కానీ ఇవి ఉండవంట. నాకు ఏది ఉండకపోయినా చాలు, పర్వాలేదు, స్థలం ఉంటే చాలు. దెన్ ఐ అనౌన్స్డ్ వర్షిప్ నైట్ అని అనౌన్స్ చేశాను. ఆ వర్షిప్ నైట్లో అనౌన్స్మెంట్ లాస్ట్ మినిట్లో ఇచ్చిన అనౌన్స్మెంట్కి పీపుల్ ఆర్ ఫ్లడెడ్. 143 people ఫ్లడెడ్ దట్ ప్లేస్. ఆ స్థలం అంతా కలిపి స్టేజ్ అంతా కూడా ఉండదు. మీరు కావాలంటే ఆన్లైన్లో చూస్తే దట్ ప్లేస్ ఇస్ దేర్. హియర్స్ ద థింగ్, అంతే. అందరు కుక్కుని కూర్చున్నారు. ఇంకా ఫస్ట్ డే అయితే ఇట్స్ మోర్. అక్కడ నేనే లైట్, నేనే సౌండ్, నేనే కీబోర్డ్, నేనే మైక్, నేనే అన్నీ నేనే. ఎందుకంటే అంత కొత్తగా అది ఎవరు తెలియదు. కానీ ఆ రోజు ఆ సీజన్లో వచ్చిన వారే ఈరోజు ఈ మినిస్ట్రీలో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నారు. దే ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. నేను పెట్టుకుంటా ఉంటే వస్తారన్నా, నేను చేయి పెట్టా అంట, ప్లీజ్ పెట్టవా అంట. సో అలాగే I used to spend time with them in the parks, you have those photos.
పార్కుల్లో, గార్డెన్స్లో, ఇంకా వేరే ఎక్కడ కలుస్తాం? ఆ టీం అందరిని కలిసి వారిని బలపరిచి, వాళ్ళని ప్రోత్సాహపరిచి, వారితో వ్యక్తిగతంగా సమయం గడిపి, ఇట్ ఈస్ టు బి ఆల్ స్మాల్. అండ్ దెన్ అక్కడ ప్రారంభించింది ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ రివైవల్ బిగాన్. దెయ్యాల పట్టణంలో వస్తే అక్కడికి కేకలు వేసి పడిపోతూ ఉంటారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వదు. మేము ప్రార్థన చేసి రెడీగా పెడతాం, దేవా పుట్ దిస్ ప్లేస్ ఆన్ ఫైర్. మేనిఫెస్టేషన్స్, గ్లోరియస్ వర్క్. ఓపెనింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటే లాస్ట్ ఫినాలే ప్రేయర్ చేసినట్టు ఉంటుంది. సో మచ్ ఆఫ్ అనాయింటింగ్. చాలామంది చాలా మాట్లాడినారు. రాజ్ ప్రకాష్ పాల్ అంటే వన్ మ్యాన్ షో. ఎందుకు ఆయనే పడుకోవాలి? ఎందుకు ఆయనే వాయించుకోవాలి? ఎందుకు ఆయనే వాక్యం చెప్పాలి? ఎందుకు ఆయనే ప్రార్థన చేయాలి? మీరు ఎవరైనా చేయండి, నేను కూర్చుంటాను దయచేసి ప్లీజ్. యూ థింక్ ఇట్స్ వన్ మ్యాన్ షో? నో, ఇట్ ఈస్ వన్ మ్యాన్స్ సఫరింగ్. యూ థింక్ ఇట్స్ అన్ ఈజీ జాబ్? నాట్ ఎట్ ఆల్. ట్రై లివింగ్ విత్ మీ 24 hours, యూ విల్ సీ. నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నా, రాత్రి ఇక్కడ ఉన్నా, పగలు పొద్దుట 7 గంటలకు ముగించుకున్నా ఇక్కడ పని. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. Don't see just like getting up ready, nice, coming here. No. Even today it's sacrifice. People thought it's one man show to all, to myself. No. పనివారు వచ్చే కొలితే అప్ప చెప్తూ ఉంటాను. ఎవరైనా ఆ త్యాగంలో, ఆ తెగింపులోకి, సమర్పణలోకి వస్తూ ఉంటే ఐ కీప్ హ్యాండింగ్ ఓవర్, ఐ కీప్ టీచింగ్. ఇప్పుడు కూడా చూస్తే రాబర్ట్ ఈజ్ లైక్ మై సన్. కొడతా, తిడతా, అన్నీ చేస్తా. అవును కదా రాబర్ట్? శామ్ కీపర్ దగ్గర ఉన్నాడు. ప్రదీప్ ఎక్కడ? నా బిడ్డ, ముద్దు బిడ్డ. ఈయన ఎంత బలిపశువు నా దగ్గర. రా ప్రదీప్ రా. పాపం ఈయన తిట్టిన తిట్టు లేదు, కొట్టని దెబ్బ లేదు. హీఈస్ మై బెస్ట్ మ్యాన్, హీఈస్ మై ఆల్రౌండర్. ఐ సీ హిమ్ యాజ్ మినీ మీ. వచ్చినప్పుడు ఈయన సూసైడ్ గ్యాంగే, డిప్రెస్డ్ గ్యాంగే, డ్రగడిక్ గ్యాంగ్. కానీ దేవుడు బ్రతుకు మార్చి ఈరోజు ఆయన మహిమ వరకు ఘనంగా వాడుకుంటున్నాడండి. ఈయన చేయలేని పని అంటూ లేదు ఈరోజు. హీ డస్ ద వీడియో, హీ డస్ ద ఎడిటింగ్స్, హీ డస్ ద క్రియేటివ్ ప్రోమోస్. ఎనీథింగ్ దట్ యూ సీ స్టార్ట్స్ ఫ్రమ్ హిమ్. ఎనీథింగ్ ఐ సే హీ టేక్స్ యాజ్ అ ఛాలెంజ్. హీ డస్ ఇట్ బియాండ్ హిస్ వర్క్. బట్ ఐ టెల్ హిమ్, ప్రదీప్, ఐ నో వే యూ బీన్. నువ్వు నా ఫుట్పాత్లోకి వస్తున్నా, ఐ నో హౌ యూ ఫీల్. బట్ దట్స్ ఫైన్. దిస్ ఇస్ ద కాలింగ్ అండ్ అపాయింట్మెంట్. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు వచ్చేస్తారు. జాగ్రత్తగా చేయి. సో హియర్ ఇస్ ప్రదీప్ అండ్ ఐ హావ్ టు సే అబ్రామ్. ఎక్కడ అబ్రామ్? ఆయన ఎక్కడో పనుల్లో చూసుకుంటా, ఆయన్ని చేసుకుంటా ఉంటాడు. లాస్ట్లో తీసుకొస్తానులే. ప్రారంభం నుండి నాతో ఉన్నాడు. అండ్ దెన్ రమేష్ ప్రారంభం నుండి నాతో ఉన్నాడు. There are so many people, gifted people. See, I believe in discipleship. There are so many people who live with me. Maladi Pradeep. There are so many people. ఈరోజు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు రాబర్ట్, శామ్ చూస్తే దే ఆర్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ మై ఆడియో ఇంజనీరింగ్. ఇక్కడ నేను ఆడియో ఇంజనీరింగ్ తీసినప్పుడు వాళ్ళిద్దరు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. వీళ్ళు 2.5 years I taught them everything. దాని తర్వాత ఈ స్టేజ్ ట్రైనింగ్. నౌ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. దే డూయింగ్ ఎక్సలెంట్. ఒకరు అంటారు, రాబర్ట్ అని వచ్చిన తర్వాత లార్డ్ చర్చ్ మ్యూజికే మారిపోయింది. ఏమన్నా రాబర్ట్ అన్నా? You have to understand that DNA is forming. ఒకడికన్నా ఇద్దరు బెటరు, 3 బ్యాటలు తాడు ఓరకైతే కదా. But here we are becoming a warriors gang. It is because God has arranged, God is bringing us together. But still it is a lot of burden. మీకు చూపించాను, there's so much of burden that I have to keep lowering. I know one day they will come up to the mark. Keep pushing. జెస్సీ అక్క చూస్తే చాలా అన్నారు, జెస్సీ అక్క ఆరాధిస్తే. So I'm an encourager. I like to stay behind. మీకు కూడా తెలుస్తాను, ఎప్పుడైనా కాదంటే నేను వస్తాను, లేకపోతే రాను. It's not that I can't, but I love to give appreciation to others, encourage others, do others. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించింది అది నాకు. నువ్వు ఒక్కడ చేస్తాం గొప్ప కాదురా, 10 మందితో చేయిస్తాం గొప్పరా. సో ఆల్వేస్ I build people. That is my biggest gift. వాక్యంలో కూడా చూస్తే I build the church. That is my gift. స్టార్టింగ్ నుండి అందరికీ ఎంకరేజ్ చేసి ఐ లవ్ టు బిల్డ్ దెమ్ అప్. ఈ సేవ అలాగా విస్తరిస్తూ వస్తుందండి. కానీ ఆ వర్షిప్ నైట్స్ 1 month massive anointing was going through. We were bigger, that space was not enough.
ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్ అని ఉంటుంది. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్? బస్ డిపో, సికింద్రాబాద్ బస్ డిపో రైల్వే స్టేషన్ దగ్గర ఆ గ్రౌండ్ ఇస్తానన్నారు. ఐ కాంట్ రివీల్ ద ప్రైజెస్ బట్ వెరీ చీప్. లెట్స్ డూ ఇట్ అన్నాం. ఆ స్థలంలో ఇంకా ఆ స్టెప్సే స్టేజ్ అయ్యా కార్ లేదు లేదా సరే పర్లేదు వదిలే, నాది కాదులే. ఆ స్టెప్సే స్టేజ్, అక్కడ లైట్లు పెడతాం కూడా డబ్బులు ఉండవు. ఇక్కడ చూస్తే చీకటిగా ఉంటుంది. ఈ ఫోటో చూస్తే అటు 4 హాలోజన్లు వేసుకుని ఊహించిస్తాం. అంటే అందరూ అంటారు ఏంటి అది చీకటి మీటింగ్ ఉంటుంది. లేదు వచ్చి అడుగు పెట్టి చూడు, అనాయింటింగ్ చూడు. లైట్లు పెడతాను డబ్బులు ఉండేవి కాదు, స్టేజ్ వేస్తాను డబ్బులు ఉండేవి కాదు. అక్కడ నా దగ్గర ఉన్న చెన్నై నుంచి నేను తెచ్చుకునే ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అక్కడ సౌండ్, కుర్చీలకు మాత్రం రెంట్కి తెస్తాము. ఆ డబ్బులు ఇంచుమించు 35,000 40,000 బిల్లు ఒక రాత్రికి. వచ్చేవారు అలాంటి వారు తెలుసా? విరిగిపోయిన వారు, చచ్చిపోదాం అనుకున్నవారు, దురాత్మ ద్వారా పట్టి పీడించబడుతున్నవారు, జీవితంలో ఉద్యోగం లేక నిరీక్షణ లేక అంతా అలాంటి రకం. అలాంటి వారు వచ్చేటప్పుడు వాట్ కెన్ దే డూ టు ద మినిస్ట్రీ? అబ్సల్యూట్లీ నథింగ్. దే ఓన్లీ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ. కానీ ఏమాత్రం దెర్ ఆర్ డేస్ దట్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ టేకెన్ ఆఫరింగ్, బికాస్ అంటిల్ వర్షిప్ నైట్స్లో ఆఫరింగ్స్ ఎక్కువ పట్టేవాళ్ళు కాదు. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే వేసుకోండి. చర్చ్ వచ్చిన తర్వాతనే ఆఫరింగ్ స్టార్ట్ చేశాను, బికాస్ దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. బట్ దెన్ ఎవరు కడతారు పేమెంట్స్? మా ఇంట్లో కుర్చీలు కూడా లేవే, నా గర్భవతి కూర్చుంటానికి ఒక సోఫా కూడా లేదే. మా అమ్మగారు దాని తర్వాత జనవరిలో నాతో ఉండటానికి వస్తే కొంతకాలానికి అమ్మ కూర్చుంటానికి స్థలం కూడా లేదు. డబ్బులు చేర్చిపెట్టి 600 రూపాయలకి ఒక బీమ్ బ్యాగ్ కొన్నాను. బీమ్ బ్యాగ్ కొని దాంట్లో ఉడిచి, మమ్మీ దీనికి మించి నాకేం లేదు మమ్మీ, మా ఇంట్లో విఐపి జోన్ ఇదే మమ్మీ. ఆ బీమ్ బ్యాగ్ మీద కూర్చోబెట్టా. బట్ దెన్ ఇట్ వాస్ ఫెయిత్.